ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును పొందాలనే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకి ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా అనిపించడం లేదా? ఈ క్రమంలోనే ఆయనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే తన రాజకీయ చతురతను చూపిస్తున్నారా? తాజాగా ఎమ్మెల్యేల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు టైం టేబుల్ ఇచ్చే పని చూశారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పార్టీ పైన తన దృష్టి సారించిన చంద్రబాబు అనేక మార్లు పలువురు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిసిన విషయమే. ఇప్పటికే 48 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం లేదని, అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఎమ్మెల్యేలకు నోటీసుల ద్వారా తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూనే వారి వివరణ తీసుకొనున్నారు. ఎమ్మెల్యేలు తన చుట్టూ కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల చుట్టూ తిరగాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మార్గనిర్దేశం చేశారు. తాజాగా ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే మరో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకి టైం టేబుల్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రతి నెల 5వ తేదీ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని, ఆ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, విద్య తదితర అంశాలను పరిశీలించాలని టైం టేబుల్ రూపొందించారు. అంతేకాదు ప్రతి నెల 10వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యేలు భోజనం చేయాలని, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న భోజనం ఏ విధంగా ఉంటుందో వారు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు కూడా తెలిసేలా చేయాలని నిర్ణయించారు.